మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నో, ఇది కరెక్ట్ కాదు ఝాన్సీ గారు. ఏసీపీ గారికి మీరే కదా కంప్లైంట్ చేసింది? నా గురించి తెలిసి కూడా ఇలా చేశారా? నేనెప్పుడు మా ఫ్యామిలీ బిజినెస్లోనో వేరే ఏ విషయాల్లోనో కలగజేసుకోలేదు. నాకు తెలిసింది ఒక్కటే, మై జాబ్, నా వృత్తి ధర్మాన్ని కాపాడుకోవడం. అందుకు నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను. గౌతమ్ గారు, మీరిప్పటి వరకు సిన్సియర్ ఆఫీసరే కావచ్చు. ఈ కేసులో మీ సిన్సియారిటీ మాయమైపోతుందేమోనని నాకు చిన్న అనుమానం. మేడం, మీరు పేదవాళ్ళకి న్యాయం చేయాలని ఏ విధంగా నల్లకోటు వేసుకున్నారో, నేను కూడా తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడేలా చెయ్యాలని ఈ యూనిఫామ్ వేసుకున్నాను. కలుపు మొక్కల్ని వేరేస్తేనే పంట బాగుంటుంది, అలాగే రౌడీజాన్ని దుర్మార్గాలని ఏరేస్తేనే ఈ సొసైటీ బాగుంటుందని నమ్మేవాణ్ణి నేను. ఇంట్లో ఎన్ని బ్రాండెడ్ బట్టలున్నా గానీ నాకు ఈ కాకి చొక్కా అంటేనే ఇష్టం. ఫ్యాషన్ కన్నా ప్యాషన్ ముఖ్యం నాకు. లగ్జరీ కార్లలో తిరిగే ఫెసిలిటీస్ ఉన్నా నాకు పోలీస్ జీబ్లో తిరగటమే ఇష్టం. మాకు కోట్ల లాభాలు తెచ్చే వ్యాపారాలు ఉన్నా కానీ ఈ జీతానికే ఎందుకు పనిచేస్తున్నానో తెలుసా మేడం? నాకు ఈ పోలీస్ జాబ్ అంటే ఇష్టం. నాకు ఈ వృత్తి అంటే గౌరవం. కానీ మీరీరోజు నా సిన్సియారిటీనే క్వశ్చన్ చేస్తున్నారు. నిందితులు నా ఇంటి మనుషులైనా సరే నేను వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాను. అంతేకాని ఫ్యామిలీ మెంబర్స్ అని తప్పు చేసినా కూడా వాళ్ళని కాపాడే వ్యక్తిత్వం కాదు నాది. నేనెప్పుడు నా వృత్తికి ద్రోహం చెయ్యను కూడా. గౌతమ్ గారు, మనం ఎంత సిన్సియర్ ఆఫీసర్ అయినా కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ చేసిన తప్పులకి కొన్నిసార్లు మనం శిక్ష అనుభవించక తప్పదు. అంటే మీ ఉద్దేశం? ప్లీజ్ గౌతమ్ గారు, దీని గురించి మీరేదైనా మాట్లాడాలనుకుంటే ఏసీపీ గారితో మాట్లాడండి, నాతో కాదు. మావయ్య, మంచినీళ్ళు తీసుకోండి. మేడం, మేడం ఆగండి. పారిజాతం, చెప్పేది నీకే. ఆ లగేజ్ తీసుకెళ్లి బయటపడేయ్. మేడం, ఎందుకు మేడం న్యూసెన్స్ చేస్తున్నారు? న్యూసెన్స్ చేసింది నువ్వా నేనా? ఏం జరిగింది మృణాలిని? అనవసరంగా ఎందుకు మేడం గొడవ చేస్తున్నారు? ఏయ్, చెప్తే అర్థం కాదా నీకు? నీలాంటి వాళ్ళు గడప బయటే ఉండాలి, ఇంట్లో కాదు. మళ్ళీ ఏం చేసింది మృణాలిని? ఎందుకంత కోపంగా ఉన్నావు? మృణాలిని, ఏం జరిగింది? నా భర్త ఏ తప్పు చేయకున్నా తనని నేరస్తుడిగా ప్రూవ్ చేయాలని ట్రై చేస్తోంది. మీరు గ్రేట్ లాయర్ అనుకున్నాను, కానీ నా ముందు నిలబడలేక ఇంట్లో ఇలా నా మీద కక్ష సాధిస్తారని అనుకోలేదు. స్టాప్ ఇట్! కక్ష సాధిస్తుంది నువ్వు. మా ఇంటి మీద, మా ఇంట్లో ఉన్న మనుషుల మీద నిందలు మోపుతున్నావు. మీ ఆయన తప్పు చేశారు, అందుకే న్యాయం కోసం పోరాడుతున్నాను. దానికి మీరు నన్ను తప్పు పట్టడంలో అర్థం లేదు మేడం.
ఏయ్, ఏమన్నా అంటే న్యాయం ధర్మం అంటూ మాట్లాడతావు. నువ్వొక్కదానివే న్యాయంగా ఉంటున్నావా? మరి ఏం తప్పు చేశాడని గౌతమ్ మీద కంప్లైంట్ చేశావు? డాడ్, తనేం చేస్తుందో మీకు తెలుసా? ఏసీపీకి గౌతమ్ మీద కంప్లైంట్ చేసి తనని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఈ కేసు నుంచి తప్పించింది. గౌతమ్ కెరియర్లో ఇదొక బ్లాక్ మార్క్. వృత్తిని దైవంగా నమ్మే గౌతమ్ని సొసైటీ ముందు తలదించుకునేలా చేసింది. గౌతమ్ ఫుల్ అప్సెట్ లో ఉన్నాడు. వాడు దీన్ని తేలికగా తీసుకోలేకపోతున్నాడు. చాలా ఎమోషనల్ గా కృంగిపోతున్నాడు. అందుకే గౌతమ్ ఇంకా ఇంటికి రాలేదు. ఝాన్సీ, నా అల్లుణ్ణి అరెస్ట్ చేయించి ఈ ఇంట్లో వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఇప్పుడేమో నా మనవడిని కూడా బాధపడేలా చేశావు. అసలు మమ్మల్ని అందరినీ ఏం చేయాలనుకుంటున్నావు? మా పరువు, మా ఇంటి పరువు తీసి మమ్మల్ని అంతం చేయాలనుకుంటున్నావా? సార్, మా కుటుంబాన్ని నాశనం చేసి నువ్వు విజయడంకా మోగించాలనుకుంటున్నావా? నా జీవితంలో నీలాంటి అమ్మాయి నేనెప్పుడూ చూడలేదు. నువ్వే ఇలా ఉన్నావంటే మీ అక్క ఎలా ఉండేదో అర్థమవుతోంది. అసలు దీనంతటికీ కారణం మీ అక్క. సార్, మా అక్క ఏం చేసింది? ఎందుకు తనని అంటున్నారు? నా మనవడు రాకేష్ని మీ అక్క కలవకుండా ఉండుంటే బాగుండేది. పెళ్లి చేసుకోకుండా ఉండుంటే బాగుండేది. అదే జరిగితే ఇప్పుడు మా ఇంట్లో ఇన్ని అనర్థాలు జరిగేవి కావు. అందరం పిల్లా పాపలతో సంతోషంగా ఉండేవాళ్ళం. కానీ ఏ దిక్కు ముక్కు లేని అభాగ్యురాలైన మీ అక్క ఈ ఇంటి మీద, ఈ ఆస్తుల మీద ఆశపడి నా మనవణ్ణి వల్లో వేసుకుని దానికి ప్రేమ అనే పేరు పెట్టి వాడి మనసు మార్చేసింది. ఈ ఇంటికి దూరం చేసింది. చివరికి ఈ లోకం నుంచి దూరం చేసేసింది. ఇప్పుడు నువ్వు మా అందరినీ ఈ లోకం నుంచి దూరం చేయాలని చూస్తున్నావా? సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే తప్పుగా అంటావేంటి? నీ అక్కలాగే నీలాగే ఈ పిల్లలు కూడా అహంకారులు. ఎంతైనా తల్లి బుద్ధులే కదా పిల్లలకొస్తాయి. మేడం, ఝాన్సీ, మా ఓపిక నశించింది. ముందు బయటకు వెళ్ళు. వెళ్తావా లేదా? నేను వెళ్ళను మేడం. కోర్టు ఆర్డర్ ప్రకారం నేను ఈ ఇంట్లోనే ఉండాలి, ఇక్కడే ఉంటాను కూడా. మా ఆయన వరప్రసాద్ కేసు పూర్తయ్యే వరకు నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదని అదే కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఏ బాధగా ఉందా? ఏ ఇంట్లో ఉంటున్నాడన్న కారణంతోనే గౌతమ్ నీ కేసు నుంచి తీయించేశావు కదా. అలాగే నువ్వు మా ఇంట్లో ఉంటే సాక్ష్యాల్ని మార్చేసే అవకాశం ఉంది. అందుకే నువ్వు ఇంట్లో ఉండకూడదు. కేసు పూర్తయ్యే వరకు నువ్వు స్టోర్ రూమ్లోనే ఉండాలి. అవుట్ అవుట్. పారిజాతం, దాని లగేజ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడాయి. పిన్ని, పిన్ని, నువ్వు వెళ్ళొద్దు పిన్ని, నువ్వు మాతోనే ఉండాలి. ఏయ్, కాళ్ళు విర్రకొడతాను. లేదు, మేము పిన్నితోనే ఉంటాం, పిన్నితోనే ఉంటాం. పిన్ని, పద పిన్ని.
వెళ్ళండి, వెళ్ళి మీ న్యూ ప్యాలెస్ లో ప్రశాంతంగా నిద్రపోండి. ఝాన్సీ, మీ కన్నిటికి ఇక్కడ కరిగిపోయే వాళ్ళెవ్వరూ లేరు. మిమ్మల్నెవ్వరూ ఇంటి లోపలికి రానివ్వరు. సో ఇదే మీరుండబోయే న్యూ ప్యాలెస్. ఎన్ని రోజులు మీరు ఏసీ రూమ్లో ఉండేవారు కదా, ఇక్కడుండడం చాలా కష్టంగా ఉంటుందేమో. అయినా మీకు ఇదే ఎక్కువ. ఇక నుంచైనా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ పిన్నిని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అసలే రోజులు మంచిగా లేవు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. నువ్వు కోపంగా చూసినా, గట్టిగా అరిచినా నో యూస్. వెళ్ళొస్తాను. రండి. మొత్తం డస్ట్ ఉంది. సరే సరే, మీరు ఇక్కడ వద్దు, మీరు వెళ్ళి బయట కూర్చోండి. అది అక్కడ పెట్టు. నేను ఈలోపు క్లీన్ చేస్తాను. వెళ్ళండి వెళ్ళండి. రండి రండి. మాంసీరా, కూర్చో కూర్చో స్వీటీ. స్వీటీ, వంశీ, ఫుడ్ ఆర్డర్ చేశాను. ఫుడ్ వచ్చేలోపు నేను అన్ని క్లీన్ చేస్తాను. మీరిద్దరు ఇక్కడే కూర్చోండి. అలాగే. తీసుకో. పారిజాతం, దాని లగేజ్ తీసుకెళ్లి స్టోర్ రూమ్ లో పడే. పిన్ని, నువ్వు వెళ్ళొద్దు పిన్ని, నువ్వు మాతోనే ఉండాలి. కోళ్ళు విర్రకొడతాను. లేదు, మేము పిన్నితోనే ఉంటాం, పిన్నితోనే ఉంటాం. పిన్ని, పద పిన్ని. కమలా, నీ కన్నీళ్లకి కారణమేంటో నాకు తెలుసు. కానీ అది అర్థం లేని కన్నీళ్ళని నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. వాళ్ళు చిన్న పిల్లలండి. ఆ స్టోర్ రూమ్లో ఎలా ఉంటారు? అది ఎప్పటి నుంచో ఓపెన్ చేయకుండా అంతే ఉంది. మొత్తం దుమ్ము ధూళి పట్టుంటుంది. అందులో వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా పడుకుంటారు? అందులో సోఫా లేదు, బెడ్డు లేదు. ఆ డస్ట్ వల్ల పిల్లలకి డస్ట్ ఎలర్జీ వస్తే అక్కడ దోమలు కుడుతుంటే పిల్లలు ఇబ్బంది పడరా? పెద్దల మధ్య జరుగుతున్న గొడవలకి పిల్లలు నలిగిపోతున్నారు. వాళ్ళ మనసుని కష్టపెడుతున్నారు. కమలా, ఝాన్సీ లిమిట్స్ దాటి ప్రవర్తిస్తుంది. తన ప్రవర్తన వల్ల ఇంట్లో వాళ్ళందరికీ విసుగు తెప్పిస్తోంది. ఇప్పుడు నాన్న చాలా కోపంగా ఉన్నారు. పిల్లల మీద నీకున్న ఎమోషన్, ఎఫెక్షన్ ఇప్పటికైనా పక్కన పెడితే బావుంటుంది. నువ్వు వాళ్ళ ఊసే ఎత్తకపోతే ఇంకా బావుంటుంది. నువ్వు పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, కానీ నీ కొడుకు గౌరవం గురించి ఆలోచించావా?
కోర్స్ వాడు పోలీస్ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. కానీ జరిగిన దానికి వాడెంత బాధపడతాడో అది ఆలోచించావా? నువ్వు పిల్లలతో ప్రేమగా ఉంటున్నావని నాన్నకు తెలిస్తే మనందరం ఇబ్బందులు పడదాం. తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలీదు. తర్వాత నీ ఇష్టం. పిన్ని, నువ్వింట్లో ఈ రూమ్ ని చక్కగా రెడీ చేసావు. పిన్ని, వాళ్ళ మమ్మీ డాడీ గురించి ఎందుకు బ్యాడ్ గా మాట్లాడుతున్నారు? అలా ఏం లేదమ్మా. చెప్పు పిన్ని, ప్లీజ్ ప్లీజ్ పిన్ని. పిన్ని. మీ మమ్మీ డాడీ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి వీళ్ళకి ఇష్టం లేదు. అందుకే మమ్మీ డాడీ ఉన్నన్ని రోజులు వీళ్ళకి దూరంగా ఉన్నారు. తాతయ్య వాళ్ళు మంచి వాళ్ళు కాదా? లేదమ్మా, వాళ్ళు చాలా మంచివాళ్ళు. కానీ మీ డాడీ వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని అలా కోపడుతున్నారు. అయితే మమ్మీ డాడీదే తప్పంటావా? ఎవరిది ఏ తప్పు లేదమ్మా, అందరూ మంచివాళ్లే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారు. మీ మనసులో ఇవన్నీ పెట్టుకోకండి. తొందరలోనే వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. సరేనా? సరే సరే, ముందు తినేయండి. సారీ, నా వల్ల మీరు కూడా ఇలా ఈ స్టోర్ రూమ్లో బాధపడుతున్నారు. మరేం పర్లేదు పిన్ని, ఈ రూమ్ కూడా మాకు బాగానే ఉంది. అవును పిన్ని, ఈ రూమ్ బాగానే ఉంది. నేను మాత్రమే ఇంట్లో ఉండకూడదు. మీరుండొచ్చు కదా. ఎందుకొచ్చారు? నువ్వెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఒకవేళ నువ్వు అడవిలో ఉంటే మేము కూడా అడవిలోనే ఉంటాం. అక్కడ లయన్స్, టైగర్స్ ఉంటాయని మాకు భయమే లేదు. మేం నీ పక్కనే ఉండాలి అంతే. అవి మమ్మల్ని చంపి తినేసినా పర్వాలేదు, మేము చచ్చిపోతాం. స్వీటీ, తప్పమ్మా. అలా ఎప్పుడు మాట్లాడకూడదు. సరే, రేపు మీకు ప్రాజెక్ట్ ప్రెజెంటేషన్ ఉంది కదా, త్వరగా పడుకోండి. పిన్ని, మా స్కూల్ యూనిఫామ్ వాష్ చేయలేదు. సరే, నేను వాష్ చేసి వస్తాను, మీరు పడుకోండి. ఇది అలాగే. పడుకోండి పడుకోండి, లేట్ అయింది. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కథలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాది. ఆర్ యు ఓకే? యా, ఐఎమ్ ఓకే, ఫైన్. నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా, నువ్వు వస్తావని ముస్తాబై చూసా. ఝాన్సీ గారు,
నిజంగా నాకు తెలీదు మిమ్మల్ని మా వాళ్ళు స్టోర్ రూమ్కి పంపించారని. వావ్, గ్రేట్ అండి మీరు. మీకు నిజంగానే మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. గ్రేట్. ఎందుకండి వెటకారంగా మాట్లాడుతున్నారు? మీరు చెప్పింది కూడా అలాగే ఉంది మరి. సరే, మీకు నిజంగానే తెలీదు అనుకుందాం. ఇప్పుడు తెలిసింది కదా, మరి ఎందుకు ఆపలేదు? సాయం చేయలేనప్పుడు జాలి చూపించి ఉపయోగమే లేదు. అయినా మీది మీ కుటుంబ సభ్యులది ఒకే స్వభావం. ఝాన్సీ గారు ప్లీజ్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను ప్రొఫెషనల్గా చాలా సిన్సియర్గా ఉన్నాను. కానీ మీరే అనవసరంగా నాపై కంప్లైంట్ చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా రిమూవ్ చేయించారు. ఓ ఓకే, అందుకే మీరిలా రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా. మీ వాళ్ళు మా మీద కోపంతో రెచ్చిపోతుంటే మీరు మాత్రం సింపతి చూపిస్తున్నట్టు నటిస్తున్నారు. యునో సంథింగ్, వాళ్ళకన్నా మీరే డేంజర్. మీరలా అనుకుంటే నేనేం చేయలేనండి. కానీ ఒకటి మాత్రం నిజం, యాక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ఎదుటి వాళ్ళ మీద చూపించే ఏ ఫీలింగ్ అయినా సరే ఇక్కడి నుంచి వస్తుంది. అది మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేను. అనండి, మీరు కూడా నన్నే అనండి. మీరు అంటుంటే నేను పడాలి, కానీ ఎదురు చెప్పకూడదు. ఎందుకంటే నేను అనాథని కదా. మా బతుకుల్లో ఉన్న కష్టాలు మీరు అర్థం చేసుకోలేరు. మీ జీవితంలో మీరు కోరుకున్నదల్లా దక్కుతుంది, లేదంటే లాక్కుంటారు కూడా. ఎంతైనా మీరు డబ్బున్నవాళ్ళు కదా, కొంచెం కూడా మానవత్వమే లేదు మీకు. ఝాన్సీ గారు